శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి నుంచి మార్గీయ స్థితి లోపల రాబోతున్నాడు. 28 నవంబర్ రోజున వస్తాడు. మీన రాశిలో శనిదేవుడు గోచరం అయితే నడుస్తుంది. శని ఇన్ని రోజులు వక్రగతిలో ఉండడం అయితే జరిగింది. ఒక విషయం తెలుసుకోండి, శని ప్రభావం చాలా ముఖ్యంగా ఉంటుంది. మంత్లీ అలాగే ఇయర్లీ ఎప్పుడైతే రాశి ఫలాలు చూస్తారో అప్పుడు శనిది కారకత్వం చాలా ముఖ్యంగా చూడాల్సి వస్తుంది. డైలీ రాశి ఫలాల్లో ఓకే పర్వాలేదు, కానీ మంత్లీ అలాగే ఇయర్లీ రాశి ఫలాల లోపల శని స్థితి, శని నక్షత్ర పరివర్తన, శని డిగ్రీ పరివర్తన కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే శని కర్మకారకుడు, శనిదేవుడు కర్మకారకుడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కర్మ వేరే వేరేలా ఉంటుంది అని ప్రతి ఒక్క రాశి అలాగే భావ అనుసారంగా శనిదేవుడు ఫలితాలు వేరే వేరేలా ఇస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే మేషరాశికి శని వేరే భావాది కారకత్వుడు అవుతాడు, అలాగే వేరే రాశి వారికి వేరే భావాది కారకత్వం పొందుతుంటారు. అంటే ఇక్కడ భావం అనుసారంగా దాని పనులు కూడా చేంజెస్ అయితే అవుతుంటాయి. కానీ నేచర్ది సాటర్న్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నేచర్ సాటర్న్ది ఒకటి ఏంటంటే కర్మ, అలాగే దాని రిజల్ట్స్. అన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కనుక ఉన్నట్లయితే డిలే రిజల్ట్స్ ఇస్తుంటాడు. అన్ని బద్ధకాన్ని చాలా పెంచుతుంటారు. ఏ పని ఎప్పుడు సమయాన్ని కానివ్వడు. అని చేసిన పనికి గుర్తింపు అంత ఈజీగా రాదు. ఒక మాట చెప్తా, మీకు అర్థం చేసుకోండి. కొందరు ఏం పని చేయకపోయినా వాళ్ళు అనుకున్న పనులు తొందరగా అవుతాయి. కొందరు చాలా చాలా కష్టపడి ఉన్నా కూడా వాళ్ళ పనులు అంత ఈజీగా అవ్వవు. డిఫరెంట్ ఆఫ్ సాటర్న్ వల్ల అవుతుంది. ఎందుకంటే శని వల్లనే ఇది అవుతుంది. జాతకంలో శని స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే, శని పైన ఇంకా పాపగ్రహాలు కనుక సంబంధం దృష్టి యోగం కనుక ఉన్నట్లయితే ఇది యాక్చువల్లీ జరుగుతుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారికి మనం ఇప్పుడు రాబోయే రోజు ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. మీనరాశి, మీనరాశి వారి కనుక శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి మధ్య శని గోచరం అయితే మీకు నడుస్తుంది. ఇన్ని రోజులు శని మీ రాశిలోనే వక్రగతిలో ఉండడం జరిగింది. ఇక రాబోయే రోజులు వక్ర స్థితి నుంచి మార్గీయ అవస్థ లోపల వెళ్ళబోతున్నాడు. మరి దీని ప్రభావం ఏదైనా ఎంతో కాస్త మంచిగా ఉంటుందా అంటే బాగుంటుంది. రెండు రకాలుగా మీరు రిజల్ట్స్ చూస్తారు. శనిదేవుడు దుఃఖ కారకుడు, శనిదేవుడు కర్మ కారకుడు. మామూలుగా మనిషికి ఏంటంటే మంచి రోజులు వచ్చినప్పుడు సంతోషాన్ని ఆపుకోలేకపోతుంటాము, దుఃఖం వచ్చినప్పుడు బాధని తట్టుకోలేకపోతుంటాము. ఇవి రెండు ఏవైతే సైడ్స్ ఉన్నాయో, షేడ్స్ ఉన్నాయో, ఇవి రెండు మన చేసిన కర్మ ఫలితాలే ఉంటాయి. మంచి చేసినట్లయితే మంచి జరుగుద్ది, చెడు ఒకవేళ తెలియకుండా జరిగినట్లయితే అది కూడా మనం దాని రిజల్ట్స్ అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే రాబోయే రోజులు శని మీకు ఏకాదశాధిపతి అలాగే ద్వాదశాధిపతి కూడా ఉన్నాడు. ఒక పక్కన మంచి భావాధిపతి ఉన్నాడు, ఇంకో పక్కన కొద్దిగా నెగటివ్ అని చెప్పలేను, కానీ దానికి దుఃఖం అయితే మీకు కలుగుద్ది. ఎందుకంటే 11th హౌస్ లార్డ్ శనిదేవుడు రాశిలో ఉండి మిమ్మల్ని కొన్ని రాబోయే రోజుల్లో సోషల్ లోపల కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొద్దిగా ముందుకు వెళ్ళి మీ అంతా మీరే కొన్ని పని చేయాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ కావచ్చు, లేకపోతే అయితే యాజ్ వెల్ యాజ్ మనది అది ఒక బాధ్యత అనుకొని మన కుటుంబ పరంగా లేకపోతే బయట ఎక్కడైనా కావచ్చు మనం తప్పకుండా చేయాల్సి వస్తుంది. అని జాబ్ చేసేవారు, ఉద్యోగం చేసేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. కానీ దాంతోపాటు 12th హౌస్ లార్డ్ కూడా అయి ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ అయి కూడా ఉన్నాడు. అవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఎంత గట్టి ప్రయత్నం చేసినా రిజల్ట్స్ అంత ఫాస్ట్గా రావు. ఏంటి, ఎంత గట్టిగా మనం ప్రయత్నం చేసినా రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అంత ఫాస్ట్గా అంత గట్టిగా రావు, డిలే అవుతుంటాయి. మనం ఒకటి అనుకుంటాము, అవతల వేరే జరుగుతుంటుంది. మీరు కొన్నిసార్లు చూస్తుంటారు, అరే నేను ప్లాన్ వేసింది ఇది ఇక్కడ జరిగింది వేరేలా. ఎందుకు జరుగుద్ది, మన భావాధిపతులు కర్మకారకుడు ఆ రిజల్ట్స్ అలాగే ఇవ్వాలి, కానీ అపోజిట్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఒక విషయం తెలుసుకోండి. దీని గురించి అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటి స్థితిలో కనుక శని ఏకాదశాధిపతి అలాగే ద్వాదశాధిపతి ఉంటాడో అందులో రాసినాడు కాబట్టి మీరు ఎంత క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రో థెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. చేసి ఉంటారు అంతే, వదిలేసి అంటే ఎగ్జాంపుల్ తెలుసుకోండి. మీరు దేన్ని పట్టుకొని ఉండకండి. దేన్ని పట్టుకొని ఉన్నట్లయితే మీరు చాలా దుఃఖం అనుభవించుతారు. దేన్ని పట్టుకొని ఉన్నట్లయితే చాలా దుఃఖం అనుభవిస్తారు. వదిలేసి ఉన్నట్లయితే మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే వస్తాయి. ఏంటి, మీరు అనుకున్న కన్నా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అనుకోవడం కాదు, ఎప్పుడో ఒకసారి అనుకున్నట్లయితే అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి. కానీ పట్టుకొని ఉండకండి, దేన్ని పట్టుకొని ఉండకండి. ఏకాంతంగా ఉండండి, మీ పని మీరే చేయండి. ఈ టైం లోపల మీరు ఎంత ఏకాంతంగా ఉంటారో మీకు అంత మంచిది. అని ఎవరికైతే జాబ్ లేదో జాబ్ లోపల మారాలి అని అనుకున్నట్లయితే మారడానికి అయితే అవకాశాలు కనబడుతున్నాయి. కెరియర్ లోపల చేంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సాటర్న్ అలాగే రాహు సంబంధం ప్రెజెంట్ ద్విద్వాదశంతో నడుస్తుంది. రాహు 12th హౌస్లో ఉన్నాడు అని 8th హౌస్ పైన ఆస్పెక్ట్ ఉండడం వల్ల చేంజెస్ అయితే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దాంతోపాటు దేవగురు బృహస్పతి సంబంధం కూడా అష్టమ స్థానంతో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్షేత్రాల్లో చేంజింగ్ అయితే సడన్లీ చేంజింగ్ అయితే కనపడుతున్నాయి. అని రాశిలో శనిదేవుడు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే డిలే అవుతుంటాయి, కొద్ది బద్ధకం పెరుగుతుంటుంటుంది. ఏదో జరిగిన విషయాలు ఊరికి గుర్తొస్తుంటాయి. నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ పనుకోవాలనుకుంటే నిద్ర రాదు. ఇతర టైం లోపల నిద్ర తొందరగా వస్తుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 12th లార్డింగ్ 1st హౌస్ లోపల డైరెక్ట్ స్థితిలో ఉండడం వల్ల మన పట్ల మనకి ధ్యాస లేని స్థితిలో ఉంటుంటాం. అంటే మన పట్ల మనకు అంత ఆసక్తి కలగదు. అంటే ఒక వ్యక్తి మంచిగా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి అలా ఎక్కువ ఉండదు. ఆలోచన ఏదో ఎక్కడనో నడుస్తుంటుంది. కానీ అది ఓకే, పర్వాలేదు. అని ఇంకోటి ఏంటంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ తృతీయ స్థానం పైన ఉండడం వల్ల లెర్నింగ్ ప్రాసెస్ కోసం ఇది చాలా మంచి టైం ఉంది. ఆధ్యాత్మిక సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అయితే స్పిరిచువల్ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అయితే రీసెర్చ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, ఏవైతే అకల్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి విషయాల లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా కుతూహల పెరుగుద్ది. నేర్చుకోవాలి, తెలుసుకోవాలని. మరి సరిగ్గా నేర్చుకుంటారంటే 100% సరిగ్గానే బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే సాటర్న్ సబ్జెక్ట్ చెప్పడం మీరు గమనించినట్లయితే ప్రతి ప్లానెట్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి ప్లానెట్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కేతుకి ఎలా అయితే ఆకల్ట్ సబ్జెక్ట్ చెప్పడం జరిగిందో శనికి అట్లా ఇతిహాసం సబ్జెక్ట్ ఏదైతే ఉందో మొత్తము జరిగి ఉన్నది ఏదైతే ఉందో అది శనితోటి వచ్చుద్ది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో శని అలాగే కేతు గురు సంబంధం బలంగా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడు జరిగిన విషయాల గురించి ఇంత స్ఫురణ పెట్టుకొని దాని గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదంత ఈజీ కాదు. అది ఆ రకంగా ధారణ స్ఫూర్తి ఉండాలంటే అది దైవి ఆశీర్వాదమే. కానీ ఇది శని వల్లనే అవుతుంది. ఎందుకంటే శని పూర్వకారకుడు కాబట్టి ఓల్డ్ సబ్జెక్ట్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కొన్ని ప్రయత్నాలు కూడా నడుస్తుంటే ఆన్లైన్ లోపల కొద్దిగా మంచి అయితే స్థితి కూడా కనపడుతుంది. సాటర్న్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. సెవెంత్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉండడం వల్ల బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ గోచరం లోపల బుధుడు ఎప్పుడైతే నీచ రాశిలో వస్తాడో, ఎప్పుడైతే బుధుడు గోచరం లోపల నీచ రాశి అంటే మీ రాశిలో ఎప్పుడైతే వస్తాడో ఆ టైం లోపల బిజినెస్ లోపల కొద్ది సడన్లీ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ రెండోది ఏంటంటే ఎప్పుడైతే బుధుడు కుంభరాశిలో వస్తాడో ఆ టైంలో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైం లోపల స్పెషల్ ఏంటంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే బుధుడు కుంభరాశిలో అయితే వస్తాడో ఆ టైంలో. ఇంకోటి ఏంటంటే బిజినెస్ మీద నార్మల్గా సాటర్న్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కొద్దిగా డిలే అవుతాయి. అనుకున్న రకంగా అవ్వాలంటే మీరు ఈ రోజు అవ్వాలనుకుంటారు కానీ అది 10 రోజుల తర్వాత అయితే అవుద్ది. సాటర్న్ 10th ఆస్పెక్ట్ 10th హౌస్ పైన ఉండడం వల్ల ఇది చేస్తున్న ప్రతి పని లోపల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా తప్పకుండా చేయాల్సి వచ్చుద్ది. అది ఆ పని ఎలా కూడా జరుగుద్ది, మనం అనుకున్న రకంగా జరుగుద్ది, కొన్నిసార్లు అనుకున్న రకంగా కూడా జరుగుద్ది. కానీ రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే మీ లైఫ్ లోపల జరగబోతున్నాయి. కెరియర్ లోపల ప్రొఫెషన్ పరంగా కొన్ని చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో అవుతాయి. ట్రావెలింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ట్రావెలింగ్ చేయండి తప్పేం కాదు, కానీ చూసుకొని చేయండి. ఓకే, ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఏనాటి శని ప్రభావం ఉన్నా కూడా ఈ శని దేవుడు మీకు వదిలేసి ఉండండి, పట్టుకొని ఉంటే ప్రాబ్లంలు వస్తారు, వదిలేసి ఉన్నట్లయితే మంచి జరుగుద్ది. అని కుటుంబం పట్ల కొన్ని రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, తప్పకుండా తీసుకోండి. ఈ శనిదేవుడు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ప్రతి శనివారం ఛాయాదానం చేయండి. ప్రతి శనివారం కుదిరినట్లయితే ఇంట్లో వండిన కొన్ని కూరగాయలు అంటే మనం ఏవైతే భోజనం చేస్తుంటామో రాత్రి సమయకాలం లోపల కొద్దిగా భోజనం పంచండి. ఒక 5 మంది తినేంత చూడండి, మీరు మీ చేతితో 5 మందికి భోజనం పంచండి, మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. శని యొక్క విషయం తెలుసుకోండి, శనిదేవుడి పూజించాలి, నూనె పోయాలి, ఇవన్నీ చేయండి, వద్దని తప్ప కాదు. శనిదేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఇథిక్స్ చెప్తాడు. ఇథిక్స్ అంటే తెలుసుకోండి ఏంటంటే విలువలు. ప్రతి ఒక్క మనిషికి ఒక విలువ ఉంటుంది, ఆ విలువను మనం ఇవ్వాలి. అది కనుక ఇవ్వకపోతే మనకు గర్వం వచ్చుద్ది, అహంకారం వచ్చుద్ది. అహంకారాన్ని విరగొట్టడం కారణం కూడా శనిదేవుడు వస్తుంటాడు. సో రాబోయే రోజుల్లో ఎవరైతే కర్మ చేసి చిన్న చిన్న పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎంతో కాస్త మీరు విలువ ఇచ్చి భోజనం చేయించడానికి మీరు మీ డబ్బుతోటి ప్రయత్నించండి. ఇది తప్పకుండా మీరు దీని నుంచి రిజల్ట్స్ పాజిటివ్ చూస్తారు. ఎవ్రీ సాటర్డే చేయండి, మంచి పరిణామాలు చూస్తారు మీరు. శ్రీమాత్రే నమః.